వర్షాల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రైతుల కళ్ళల్లో ఆనందం నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులలో బిజీగా నిమగ్నమయ్యారు. ఇక మరోవైపు భారీ వర్షాల వల్ల జిల్లాలోని పలు చెరువులు మత్తాడి దంకుతున్నాయి. ఇక జిల్లాలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 35,654 క్యూసెక్కులు, నిజాం సాగర్ ప్రాజెక్టుకు 6,585 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఇక్కడ ప్రజల్లో మరింత ఆనందం వెల్లువెరుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం వ్యవసాయదారులు చాలా ఊరట చెందారు, ఆనందపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా, అంటే వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు పూర్తయిపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చాలా దాదాపు ఒక 60% వరకే వ్యవసాయం పనులు అయితే మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో పెద్ద మొత్తంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు వ్యవసాయదారులు. మాట్లాడడానికి కొంతమంది వ్యవసాయదారులు ఉన్నారు. ఈ వర్షాలు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగమయ్యాయి, మరి పనులు ఎక్కడ వరకు వచ్చాయి వ్యవసాయం సంబంధించి అనే అంశం పైన మాట్లాడదాం. ఎట్లా స్టార్ట్ చేసిరా ఈ వర్షాలు, మీకు ఎట్లా యూజ్ అవుతున్నాయి? స్టార్ట్ అయినాయి, మంచిగా యూజ్ అయితేనే. మొన్న 2 రోజుల కింద కురుస్తున్న వర్షాల నుంచి బాగా ఊపందుకున్నాయి. పొలాలు వేసుడు బాగా ఆనందంగా ఉన్నారు వ్యక్తులు, రైతులు. వర్షాకాలం చాలా దాదాపు నెలన్నర దాకా అయింది, అంటే అప్పటి నుంచి పడుతుందని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేసిరా వర్షం ఇట్లా పెద్ద వర్షాలని? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేరు. మొన్న కురుస్తున్న వర్షాల నుంచి బాగా రైతులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మేము 3 ఎకరాలు వేసాను. నేను వేసి ఒక 10-15 డేస్ అవుతుంది. ఇప్పుడు వర్షాలు ఈ నీళ్ళతోటి కొద్దిగా మంచిగా అయినట్టేనా? రైతు ఇప్పుడు వేసిన పొలాలకైతే ఈ వర్షంతో బాగా మంచిగా వస్తాయి. అంటే సరిపోతాయి. ఇప్పుడు చెరువులలో కూడా నీళ్లు వరద వస్తుంది, మరి చెరువులు కూడా నిండుతున్నాయి అక్కడక్కడ కొన్ని ఏరియాలలో. ఎప్పటివరకు అంటే ఈ వర్షాలు ఇప్పుడు పడితే మళ్ళీ నీళ్లు ఎప్పటివరకు యూజ్ అవుతాయి? ఇప్పుడు పడ్డ వర్షాలు ఇంకా కొద్దిగా పడితే ఇంకా అప్పటిదాకా పొలాలు అయిపోయేసరికి ఇంకా మంచిగా అవసరం అవుతాయి. ఇంకా కొద్దిగా పడాలి వర్షాలు, చెరువులు నిండిపోతాయి. ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు పడ్డందు ఇంకా కొద్దిగా వచ్చినాయి. ఇంకా వర్షాలు పడితే ఇంకా మంచిగా చెరువులు బాగా నిండిగా అభివృద్ధి చెందుతాయి. నాట్లు కూడా కొన్ని నడుస్తున్నట్టున్నాయి కదా, ఇంకా బాగా 70% ఇప్పటి దాకా అయిపోయినాయి. ఇంకో 30% అయితే మా అర్సపల్లి చెరువు కింద అయితే ఇంకో 30% ఈ చెరువు కింద అయిపోతాయి. ఇక మొత్తం వేసేస్తారా? కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు. చూడొచ్చు, రైతుల కళ్ళల్లో ఆనందం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంతో ఎదురు చూశారు. ఒకవైపు మొత్తం ఎండిపోయిన దశకు చేరుతున్నటువంటి చివరిలో రైతుల కళ్ళలో ఆనందం నింపింది వర్ణదేవుడు. మొత్తానికి వర్షాలు రావడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో రైతులతో పాటు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది ప్రజలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒకవైపు తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు అనే సూచనలు కూడా కనిపించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అన్నదాతలు కావచ్చు, ఇక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, అరసాపల్లిలోని ఇది చెరువు కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి పొలాలు కూడా చాలా రైతులు తమ పనుల్లో నిమగ్నం అవుతున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఇంకా కొన్ని రోజులు వర్షం ఉన్నట్టుగా కూడా చెప్తుంది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మరి వర్షాలు అయితే పడుతున్నాయి, అన్నదాతలు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుంటే కనుక, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇప్పటికే పైనుంచి మంచి వరద వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటే మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 1,091 అడుగుల నీటి సామర్థ్యం ఉంటే ఇప్పటికే 1,065 అడుగుల వరకు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీఎంసీల వారిగా చూసుకుంటే మొత్తం టీఎంసీల వారిగా చూసుకుంటే 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 16 టీఎంసీలు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్. పైన
ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి అయితే వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4000 క్యూసెక్ల వరద నీరు అయితే వస్తుంది. మొత్తానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద నీరు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అక్కడ నిజాం సాగర్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఆ కామారెడ్డి జిల్లాకి అయితే అక్కడ ఇప్పటికే ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది. మరి నిజాం సాగర్ పరిస్థితి చాలా ఈసారి వాతావరణం కావచ్చు, ఇక్కడ వర్షాలు పడక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో నిజామాబాద్ ఇక్కడ ఉమ్మడి జిల్లా ఇటు కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజాం సాగర్ ప్రాజెక్టుకు బుధవారం అంటే నిన్న చూసుకుంటే కనుక నిన్న 6000 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే వస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ పోచారం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడే ఉన్నటువంటి నాగిరెడ్డిపేట పోచారం ప్రాజెక్టుకి 5000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి వర్షాలు వస్తాయో లేదో అని చెప్పి చాలా ఎదురు చూశారు రైతులు. మరి వర్షాలు రాకపోవడంతో ఆందోళన నెలకొంది. తమ పంట పొలాలు పూర్తిగా నాశనం అయిపోతాయని ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి వాతావరణం ఒకవైపు పెద్ద మొత్తంలో నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే మాక్లూరు మండలంలో 11 సెంటీమీటర్ల వర్షం కురవడము, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంబంధించినటువంటి ఏదైతే చెరువులలో పొంగి పొరుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షం ఈ రోజు మొత్తం ఇలాగే కురిస్తే కనుక ఇంకా ఎక్కడైతే చుట్టుపక్కల చాలా విలేజ్లలో ఉన్నటువంటి చెరువులు నిండడం కావచ్చు, ఇక్కడ శ్రీరామ్ సాగర్ కావచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీరు ఎక్కువగా రావడం, ఇదంతా కూడా చాలా రైతులకు ఈ వానాకాలం కావచ్చు మొత్తం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, 9+ న్యూస్, నిజామాబాద్ నుంచి.